నిర్విరామమైనటువంటి పోరాటం, వేదిక ఏదైనా లక్ష్యం మరవలేదు. అంతలోనే ఒక సుప్రీం తీర్పుతోని, సుప్రీం ఇచ్చినటువంటి ఒక మాటతోని అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటైనా కూడా ఇంకా కూడా అది ఫలితాన్ని అందించలేకపోతోంది. ఇంకా ఆశాజనకంగా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. మరొక ఉద్యమానికి నాంది పలుకుతున్నారా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. 30 ఏళ్ల పోరాటం అనగానే గుర్తుకొచ్చే పేరు మందకృష్ణ మాదిగ. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. అంతలోనే న్యాయస్థానం అనుకూలంగా ఒక వార్త చెప్పినప్పటికీ ఇంకా సాధ్యపడడం లేదు. మరొకసారి ఉద్యమానికి నాంది పలుకుతున్నారా? ఏం జరగబోతుందో ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కాస్త ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అది మందకృష్ణ వర్సెస్ వివేక్గా మారింది. ఏమైనా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సరే 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి మాదిగలు, సమాజం, మీలాంటి శ్రేయభిలాషులు అందించిన అండదండలతో ఒక ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చాం కాబట్టి మీరు నన్ను పిలిచారు. నన్ను ఎందుకు పిలిచారు? ఆ ఉద్యమానికి నేతృత్వం వేస్తున్నాం కాబట్టి నన్ను పిలిచారు. నంబర్ 1. ఓకే, అటువైపు సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించాం. సుప్రీంకోర్టు తీర్పును ఉన్నట్టుగా అమలు చేయాల్సిన అవసరం లేదు, అసలు వర్గీకరణ మేము జరగనీయము అని చెప్పి అటువైపు ప్రస్తుతం పిక్చర్లోకి వచ్చి మేము అడ్డు తగులుతామని చెప్పి బహిరంగ సభలు పెడుతూ వాళ్ళ జాతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వర్గీకరణ జరగనీయమని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళలో మొదటి స్థానం ఎవరికి ఇస్తారు? మీరెవరికి ఇస్తారు? అంటే ఇక్కడ రెండు సామాజిక వర్గాల మధ్య తగాదాగా చూడాలా, ఇష్యూగా చూడాలా, కేవలం మందకృష్ణ మాదిగ వివేక్ ఇష్యూగానే చూడాలా? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగతమైన వైరంతో ఉద్యమాలు మొదలు కాలేదు కదా. ఒక జాతితో పాటు ఇతర దళిత కులాలకు రిజర్వేషన్ల ఫలాల్లో న్యాయమైన వాటా దక్కలేదని చెప్పి చరిత్ర సాక్ష్యం చెప్పేసింది. అందుకు కమిషన్ నివేదికల సాక్ష్యం, అందుకు రాజకీయ పార్టీల తీర్మానాల సాక్ష్యం, వాళ్ళ మేనిఫెస్టోల సాక్ష్యం, సమాజం ఎవరికి మద్దతు అందిస్తుందో అది కూడా సాక్ష్యం, మీడియా మనసులో ఎవరిది న్యాయమో అది కూడా సాక్ష్యం. వ్యక్తిగత తగాదేమున్నది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగలకు, ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ద్వారా కమిషన్ నివేదికలు వచ్చినాయి, రాజకీయ పార్టీల తీర్మానాలు, మేనిఫెస్టోలు వచ్చినాయి, సమాజ మద్దతు వచ్చేసింది. ఇప్పుడు అటువైపు నుంచి ఎవరు, ఏ వర్గమైతే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ అనుభవించిందో ఆ అనుభవించిన కులం నుంచి వచ్చిన వాళ్ళు. ఎగ్జాంపుల్, నాలాంటి వాళ్ళు పుట్టకముందే గౌరవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న సమయంలోనే రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు దక్కుతున్నాయా లేదా అనే విషయం తేల్చుకోవడానికి ఒక కమిషన్ వేశారు. దాని పేరు లోకూర్ కమిటీ. ఆ లోకూర్ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉంటే మరి 59 కులాల్లో మాలల్లే డెవలప్ అయ్యిందని చెప్పి ఆ కమిషన్ ఎందుకు నివేదిక ఇచ్చింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50లో, 65లోనే కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉన్నది కదా 59 కులాలు డెవలప్ కాలేదు. పోనీ మాలలే కాదు మాదిగలు కూడా డెవలప్ అయ్యిందని చెప్పలేదు కదా, ఒక్క కులం డెవలప్ అని చెప్పింది కదా. ఆ రోజు నుంచి ఈ మధ్య కాలంలో వేసిన ప్రతి కమిషన్, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ పడ్డది. ఏం చెప్పింది కమిషన్? దళితులకు అందరికీ న్యాయం జరుగుతలేదని చెప్పేసింది. ఒక కులం తమ జనాభా కంటే మించి పొందిందని చెప్పి ఆధారాలు చూపెట్టింది. దానికి కూడా అంటే విషయం చెప్తున్నాను, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగానే అది ప్రూవ్ చేయగలిగితే కనుక మీకు కొన్ని సవాల్ కూడా చేసే దాని గురించి మాట్లాడదాం. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక కుటుంబం అన్ని రకాల రిజర్వేషన్ పొందింది అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక వేదిక మీద నేను చూసాను, మీరు చెప్తున్నటువంటి ఆ కుటుంబం మీద అయితే వివేక్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, ఇంతవరకు అసలు రిజర్వేషన్ ఫలాలు నేను పొందలేదు, ఎక్కడ ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, ఎక్కడ కూడా రాజకీయంగా నేను నా రిజర్వేషన్ ఉపయోగించుకోలేదని చెప్తున్నారు ఆయన. మీరు ఒక్కసారి గమనించండి, రాజకీయ రిజర్వేషన్లు ఒకసారి మనం మాట్లాడుకుంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఎంపీ, ఎప్పుడు కేంద్ర మంత్రి అయ్యిండు మీకు ఐడియా ఉందా? ఓకే, ఎప్పుడో అయ్యిండు కదా, మీరు చిన్నప్పుడు అయ్యిండు, మీరు పుట్టినరోజు లేదో నాకు తెలియదు అనుకుందాం. అంటే తండ్రి వారసత్వాన్ని అందుకొని వాళ్ళ రాజకీయ పదవులు అనుభవిస్తున్నది ఎవరు? తండ్రి పలుకుబడితోటే కదా ఆయన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నది, ఆయన బతికినప్పుడే తీసుకున్నారు కదా. ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం రిజర్వేషన్ ఉండి వచ్చిందా, రిజర్వేషన్ కాకుండా వచ్చిందా?
వాళ్ళ అన్న ఇప్పుడు జనరల్ సీట్లో ఎమ్మెల్యే అయిందా బెల్లంపల్లి రిజర్వేషనా వేసి, ఇప్పుడు తను ఎమ్మెల్యే అయింది చెన్నూరు జనరలా రిజర్వేషనా, తన కొడుకు ఎంపీ అయింది పెద్దపల్లి రిజర్వేషనా జనరలా. మళ్ళీ రిజర్వేషన్లు మేము ఉపయోగించుకోకుండా వచ్చిందంటే వాళ్ళ తండ్రి ఎక్కడి నుండి వచ్చిండు, తండ్రి పోటీ చేసింది ఏ జనరల్ సీట్లో పోటీ చేసిండు, తను వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎక్కడ పోటీ చేసిండ్రు, రిజర్వేషన్ కదా. మళ్ళీ రిజర్వేషన్ ఉపయోగించుకోలేదంటారు ఏంది. రిజర్వేషన్లు ఉపయోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారా లేదా. వాళ్ళ ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు దేశం మొత్తం మీద ఒక దళిత నాయకుడు ఒక దళిత కుటుంబం పేరు చెప్పండి. ఒక దళిత కుటుంబం వ్యాపార రంగంలో ఎవరు ఉన్నారు దేశంలో, వెంకటస్వామి కుటుంబమే ఉన్నది. రాజకీయ పదవులు వచ్చిన తర్వాతనే కదా ఆర్థిక వనరులు వాళ్ళకు వచ్చినాయి. ఆర్థిక వనరులు వచ్చినాయి కదా ఒక మీడియా వచ్చింది వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఈ దేశంలో ఒక దళిత నాయకుడు పేరు చెప్పి, ఒక దళిత పారిశ్రామిక పేరు చెప్పి, ఇతను ఈ దేశంలో పెద్ద పారిశ్రామికవేత్త అని చెప్పి ఇంకొకరు పేరు చెప్పండి. ఓకే, ఈ దేశంలో ఒక దళితకు సంబంధించిన నాయకుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను నడిపేంత శక్తి ఎవరికి ఉన్నదో ఇంకొక పేరు చెప్పండి. ఈ దేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత స్థాయికి ఆ కుటుంబం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ ఎవరి చేతులు ఉన్నది అంటాం, ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటున్నాం. అవును, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ చేతులు ఉన్నది అంటున్నాం కాబట్టి వాళ్ళకు 3 పదవులు ఉన్నాయి ఇప్పుడు ఏకకాలంలో. ఓకే, సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యుడు, ముగ్గురు వచ్చిండ్రా. మళ్ళీ ఆ తర్వాత దక్షిణాదికి రండి, దేశంలో ఇంకొకరికి ఏ కుటుంబానికి 3 పదవులు లేవు ఏకకాలంలో. మళ్ళీ దక్షిణాదికి రండి, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఆయన కూడా ఎస్సీ మాలా అని చెప్పబడుతుంటుంది వీళ్ళు. ఒక ఆయన ఎవరు ఇప్పుడు రాజ్యసభ పక్ష నాయకుడే కదా, కాంగ్రెస్ అధ్యక్షుడే కాదు, రాజ్యసభ పక్ష నాయకుడే కదా. పోనీ వాళ్ళ కొడుకు ఎవరు, ప్రియాంక ఖర్గే, ఆయన మంత్రి కదా సిద్ధరామయ్య గవర్నమెంట్లో. పోనీ వాళ్ళ సొంత బిడ్డ భర్త అల్లుడు ఎవరు, గుల్బర్గా ఎంపీ కదా. ఓకే, మళ్ళీ తెలంగాణకు రండి, తెలంగాణలో ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు పొందేంత శక్తి ఎవరికి ఉన్నది, రెడ్లకు ఉన్నదా. రెడ్లు 2 పొందగలిగారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, లేదా జానారెడ్డి చిన్న కొడుకు పెద్ద కొడుకు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాళ్ళు 3 పదవులు. కాంగ్రెస్ అంటేనే రెడ్లు అంటారు కాబట్టి ప్రధానంగా వాళ్ళు 2 పదవులు పొందగలిగారు. ఆ 2 పదవులు మాలలు కూడా పొందారు కదా, మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి. కానీ 3 చట్టసభలో పదవులు పొందేంత శక్తి ఇంకెవరికి వచ్చింది, మన ఆ కుటుంబానికి వచ్చింది కదా. మీరే అన్నట్టే బెల్లంపల్లి ఎమ్మెల్యే రిజర్వేషన్ నుంచి గెలిచిందే కదా, చెన్నూరు ఎమ్మెల్యే రిజర్వేషన్ నుంచి గెలిచిందే కదా, పెద్దపల్లి పార్లమెంట్ సీట్ రిజర్వేషన్ కదా. అది వాళ్ళ శక్తి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మేమున్నాము, మేము ఒక పేద కుటుంబం ఉండి కూలినాలు చేసుకునే కుటుంబం వచ్చిన వాళ్ళము. ఓకే, కూలినాలు చేసుకుంటే కుటుంబం వచ్చినాం. మా నేపథ్యం ఇది, మా జాతికి అన్యాయం జరిగిన విషయం దృష్టి పెట్టుకొని 30 ఏళ్ళుగా మేము పోరాటం చేసుకుంటూ వచ్చాం. మీరు అందించిన సహకారం, సమాజం అందించిన సహకారంతో ఈ ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చాం. ఈ వర్గీకరణ జరిగితే మాదిగలకే కాకుండా ఇంకా దళిత కులాలకు మేలు జరుగుతుంది. చరిత్ర సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది. అమలు జరిగిన కాలంలో అంతకుముందు 50 ఏళ్ళు లేని అవకాశాలు ఆ 4-5 ఏళ్ళలో వచ్చినాయి. అంటే వర్గీకరణ ద్వారా మా జాతి పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇది చరిత్ర సాక్ష్యం. మేమేమి వాళ్ళలాగా మేము కాంగ్రెస్లో చేరో బీఆర్ఎస్లో చేరో లేదా ఇతర పార్టీలో చేరి మేమేమి రాజకీయ పదవులు తీసుకోలేదు కదా. వాళ్ళు ఏ పార్టీలైనా చేరుతారు, ఏ పార్టీలైనా టికెట్ తెచ్చుకోగలుగుతారు. ఆయన బీఆర్ఎస్లో చేరినా టికెట్ వస్తుంది. అంటే ఈ విషయం ఇప్పుడే కాదు కదా, రాజకీయంగా వాళ్ళ కుటుంబం లబ్ధి పొందిందని కానీ ఏ పార్టీలో చేరిన వాళ్ళకి ప్రాధాన్యత దొరుకుతుందని కానీ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ నాన్న తర్వాత వివేక్ గారు రావడం, ఎవరన్నా ఏం అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ స్థాయికి వచ్చారా అంటున్నా నేను. మీరు అన్న ప్రశ్న ఏంది, వాళ్ళు రిజర్వేషన్లు ఉపయోగించుకోలేదు అన్నావు కదా. మీరు రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు మాట. అరే ఆయన చెప్పిన మాట నువ్వు ఎట్లా సత్యమని ఒప్పుకుంటున్నావు, నువ్వు తప్పు పట్టాలి కదా. అవును, సమాజానికి మీరు అందించే సంకేతాన్ని ఎట్లా అందించాలి. మీరు రిజర్వేషన్ ఉపయోగించుకోలే అంటుండ్రు కదా, అసలు మీ ఇంట్లో రిజర్వేషన్ నుంచి ఎదిగిన వాళ్ళు కదా. వాళ్ళ నాన్న ఏ జనరల్ సీట్లో గెలిచి ఆ స్థాయికి వచ్చాడు, ఆయన ఏ జనరల్ సీట్లో గెలిచి ఈ స్థాయికి వచ్చిండ్రు, వాళ్ళ అన్న ఆయన వాళ్ళ కొడుకు. పోరాటానికి ఒకే వ్యక్తి అడ్డంకిగా మారుతున్నారంటే ఏమంటారు? ఎవరు? 30 ఏళ్ల పోరాటానికి ఒకే వ్యక్తి అడ్డంకిగా మారుతున్నారు. ఆయన ఆ వ్యక్తి పేరు చెప్పండి. వివేక్ గారు అడ్డంకి మారుతున్నారు ఈ దశలో, ఇప్పుడున్న దశలో గురించి మాట్లాడుతున్నా నేను. మీరు ఎదురుదాకా చెప్పారు కదా సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేసింది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పును అమలు జరగకుండా అడ్డం పడుతున్నది ఎవరు? మందకృష్ణ గారు, ఇప్పటిదాకా చాలా కమిషన్లు, చాలా రిపోర్ట్లు మాదిగలకు అన్యాయం జరిగినని చెప్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. అయినా ఎందుకు ఆ ఫలాలు అందట్లేదు, ఎందుకు అది ఇంప్లిమెంట్ జరగట్లేదు? అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళు కొంతకాలం ఆపగలుగుతారు కదా బ్రదర్. తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009లో పార్లమెంట్లో వచ్చేసింది.
ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం గారు, హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేశాడు. ప్రకటన అయిన వెంటనే ఇక ప్రకటన అది ప్రక్రియ ముందుకెళ్ళాలి కదా బ్రదర్. డిసెంబర్ 9 ప్రకటన పార్లమెంట్లో వచ్చిన తర్వాత డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఉమ్మడి ఆంధ్ర రాయలసీమలో ఒక కృత్రిమ ఉద్యమం సృష్టించి డిసెంబర్ 23ని వెనుకకు నెట్టేయాలి కదా బ్రదర్. డిసెంబర్ 9 వెనుకకు నెట్టేసి డిసెంబర్ 23 వచ్చింది కదా. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకపోయిన కాంచి మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు వాళ్ళ పలుకుబడితోటే ఆపగలిగినారు బ్రదర్. ఈ లోపు 1000 మంది మన పిల్లలు చనిపోయింది కదా. అంటే న్యాయమని పార్లమెంట్లోనే ఒప్పుకున్నారు కదా. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేశారు కదా. ఆ ప్రకటన ఎవరిని వెనుకకు నెట్టేశారు? కానీ వర్గీకరణను 2004లో కోర్టే కొట్టేసింది కదా. నేను అదే అంటున్నా, ఆనాడు కోర్టు కొట్టేసింది, ఈనాడు కోర్టు సరే అన్నది కదా. 2004లో స్టేట్కి పవర్ లేదని కొట్టేసింది. 20 ఏళ్ళు మేము ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చామా లేదా? అంటే నేను అంటుంది కోర్టు కొట్టేసిన దాన్ని మీరు మాలలకు ఎట్లా ఆపాదిస్తారని అడుగుతున్నా. ఏది కోర్టు కొట్టేసిన విషయాన్ని అవును మాలలు అడ్డుకున్నారని ఎట్లా చెప్పగలుగుతారు? అవును, సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా లాయర్లు పెట్టింది ఎవరు? సుప్రీంకోర్టులో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఎందుకు అఫిడవిట్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో ఎవరి పెత్తనం ఉన్నది? ఇప్పుడు గురించి మా పక్కకు పెట్టండి. నేను పుట్టకముందే దామోదర సంజీవయ్య దేశంలోనే దళిత ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి. ఆయన మాలే కదా. ఇవాళ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఓకే, ఆయన మాలే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి నేను పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి కూడా సంజీవయ్య అయ్యిండు కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇతర పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ శక్తి, వీళ్ళ పలుకుబడి ఎక్కువ, శాసిస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టులో కేసు స్టేట్కి పోరలేదని వచ్చేసింది. ఓకే, మరి 2004లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్కు మీరు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టి వాదించండి, లేదా అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం కదా. ఆనాడు కేంద్ర యూపీఏ ప్రభుత్వాన్ని శాసించింది ఎవరు? మాలలే కదా. అప్పుడు వెంకటస్వామి పెద్ద నాయకుడు ఉన్నారు కదా, చక్రం తిప్పి, ఇంటర్నల్గా చక్రం తిప్పి వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించింది ఎవరు? వీళ్ళ నానే కదా. అందరూ తెలిసిన విషయమే కదా. ఆనాడు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రి కదా. ఆనాడు జేడీసీలో ఉన్నాడు కదా, చింతమోహన్ ఉన్నాడు కదా, హర్షకుమార్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంతేకాదు, వాళ్ళ శక్తి పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందంటే యూపీఏ గవర్నమెంట్ను 3 నడిపారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ టెక్నికల్గా, ఆయన కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి ఉన్నాడు మాల. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారే యూపీఏ ప్రభుత్వానికి చైర్పర్సన్ అవుతే ఆమెకు సలహాదారు కొప్పుల రాజు మాల. ఓకే, రాహుల్ గాంధీ గారు యువనేత, క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నా కూడా కాగితాలు చింపేంత శక్తివంతుడు అప్పుడు. మరి రాహుల్ గాంధీ గారు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాల. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, మేము ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు? మేము పుట్టకముందు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఉద్యమం నడిపే సమయానికి యూపీఏ గవర్నమెంట్ని చేతులు పెట్టుకుంటారు. ఇప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సాక్ష్యం ఒక మాట చెప్తున్నా నేను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల పెత్తనం ఉంది, వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు అంటున్నారు కదా. బీజేపీ మీకు అనుకూలంగా ఉందా? అమలు చేస్తున్న నమ్మకం మీకుందా? బీజేపీ ఎందుకు అమలు చేయాలి తెలంగాణలో? తెలంగాణ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమస్య ఉన్న కాడ వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఎగ్జాంపుల్, ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది హర్యానా ఎన్నికలప్పుడు. హర్యానా ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేశారు. ఓకే, వర్గీకరణ చేస్తామని చెప్పేశారు. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది, క్యాబినెట్ తీర్మానం చేసి వర్గీకరణ చేశారు కదా. అక్కడ ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు ముందు మారింది. అది హర్యానాలో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, అధికారంకి వచ్చినాక చేసిండ్రు. ఏమడ్డానికి వచ్చింది? వాళ్ళు కూడా కమిటేశారు, 10 రోజులు రిపోర్ట్ తెచ్చుకున్నారు. రైట్, ఇదే విషయం పైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నట్టు ఆయన లా మినిస్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తారని మొన్న పార్లమెంట్ సెషన్స్లో ఒక ఎంపీ అడిగితే మేము దాని గురించి ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, మేము అమలు చేసే అవకాశం లేదని మాట్లాడుకొచ్చారు ఆయన. ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు ఏంది అమలు చేసేది? ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం అడిగితే కూడా వాళ్ళు ఒక రకంగా కొట్టిపారేసే విధంగా సమాధానం. అర్థం ఏంటిది? దాంట్లో మేము జోక్యం చేసుకోమని అర్థం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మేము జోక్యం చేసుకోమని అర్థం. ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టుకు తీర్పు ఇచ్చింది ఒకటి, అభిప్రాయం వ్యక్తం చేసింది క్రిమిలేయర్ కూడా ఉండవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అనుకుందాం. దానివల్ల తిరస్కరించారు. ఎవరు? కేంద్రం దాన్ని ఓపెన్గా తిరస్కరించారు. క్రిమిలేయర్ గురించి ప్రస్తావన ఎక్కడ రాలేదు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీం తీర్పు ఏం చేయాలనుకుంటున్నారు? జరిగిన విషయం కాదు బ్రదర్, జరిగిన విషయం కాదు. ముందు సుప్రీంకోర్టు స్టేట్కు పవర్ ఉన్నది, వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పేసి అవును చెప్తూనే అదే జడ్జిమెంట్లో క్రిమిలేయర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ఇది కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని కేంద్ర కేబినెట్ ఏం చేసింది? ఓకే, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మేము అమలు చేయమని చెప్పేసింది. ఏది? క్రిమిలేయర్ దాన్ని మేము
అమలు చేయమని చెప్పి క్లియర్ చేసింది. వర్గీకరణ విషయానికి వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుకు మేము జోక్యం కేంద్ర చేసుకుని సహకారం ఉందనుకుంటున్నారా ఈ క్రమబద్ధీకరణకు సంబంధించి కానీ లేకపోతే వర్గీకరణ కోసం కానివ్వండి కేంద్ర సహకారం ఉందా మీకు? ఖచ్చితంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. రైట్, ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు నేను. చిరాగ్ పాస్వాన్ సెంట్రల్ మినిస్టర్, అట్ ది సేమ్ టైం రామ్దాస్ అథావలే ఆయన కూడా పార్లమెంట్ వేదికగా వర్గీకరణ జరగకూడదు అని అడ్డుకొని మాట్లాడిన పరిస్థితి. సో వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, కేంద్రం సపోర్ట్ మీకు ఉందనుకుంటే వాళ్ళు అడ్డుకున్నప్పుడు మీరు ఏ రోజైనా బీజేపీకి సంబంధించి ఇట్లా ఎందుకు జరుగుతుందని ప్రస్తావించారా? దాని గురించి కనీసం విశ్లేషించారా? సుప్రీంకోర్టు తీర్పు రాకముందు వాళ్ళకి అట్లా మాట్లాడిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ మేము ఆమోదించము, వర్గీకరణ మేము అంగీకరించమని చెప్పి ఎక్కడ రామ్దాస్ అథవాలే మాట్లాడినట్టుగానైతే మాకు అనిపించింది. పార్లమెంట్ వేదికగా మొన్న పార్లమెంట్ వేదికగా చెప్పేది వర్గీకరణ విషయంలో రామ్దాస్ అథవాలే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నెగిటివ్ కామెంట్ అనేది అసెంబ్లీ పార్లమెంట్లో కానీ బయట చేసినట్టుగా నేను చూడలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు మీద పాశ్వాన్ గారు కొడుకు చిరాగ్ మాట్లాడిండు, ఒక అసంతృప్తిని వ్యక్తం చేసిండు. అది ప్రైవేట్ ఇది ఏదైతే క్రిమినల్ ఉందో దాన్ని ఒప్పుకోము, ఎస్సీ వర్గీకరణ మీద కూడా మేము దాన్ని ఆమోదించాము, దళితుల చీలికని మాట్లాడిండు. అతను మాట్లాడితే మేము ఎదురుదాడి చేసాము ఆయన మీద. ఏది నీకు నచ్చకపోతే మరి వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు కేంద్రం సహకారం మీకుంది కానీ మంత్రులు మాత్రం విభేదిస్తున్నారా మీ యొక్క ఆకాంక్ష గురించి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.